చాలా సందర్భాల్లో 498 కేస్ మిస్యూజ్ అవుతుంది మేడం. హస్బెండ్స్ని హెరాస్ చేస్తున్నారు అని అంటున్నారు. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుందాము అని అంటే 498 కేస్ మిస్యూజ్ అయిన ఒక కేసు, 498 అట్లాంటి ఒక సెక్షన్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారు, దాని అవసరం ఏంటి అనే ఒక కేసు మాట్లాడుకుందాం. రీసెంట్గా మహబూబాబాద్లో ఒక అమ్మాయి వాళ్ళ తండ్రిని చంపేశారు, వాళ్ళ అత్తమామలు అండ్ హస్బెండ్ కలిసి. వాళ్ళ తమ్ముడిని కూడా చంపేయాలని ట్రై చేశారు, సంహౌ అతను ఎస్కేప్ అయ్యాడు. ఇలాంటి సందర్భంలో ఇటువంటి కాలంలో ఉండి కూడా ఇంకా డౌరీ కోసం ఆ అమ్మాయిని హెరాస్ చేయడము, ఆల్దో అది లవ్ మ్యారేజ్ అయినా కానీ ఆ అమ్మాయిని విపరీతంగా కొడుతున్న సందర్భంలో ప్యానిక్ అయిపోయి ఆ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళి దాచుకొని క్లోజ్ చేసేసుకొని డోర్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసింది, నాన్న నన్ను చంపేసేలాగున్నారు, నువ్వు తొందరగా రా అని. ఇంటికి రాగానే వాళ్ళ తండ్రి ఏం జరుగుతుంది అని భయంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఈ అత్తమామలు అండ్ భర్త ముగ్గురు కలిసి లైట్స్ ఆఫ్ చేసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, లాక్ చేసేసి వాళ్ళని బయటికి వెళ్ళకుండా, ఈరోజు ఎవరెవరైతే ప్రాణంతో బయటికి వెళ్తారో మేము చూస్తాము అనే మాట మాట్లాడి అతన్ని విపరీతంగా కొట్టి చంపేయడం జరిగింది. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడిని కూడా కొట్టడం జరిగింది. సంహౌ బై గాడ్స్ గ్రేస్ ఆ పాప తప్పించుకున్నారు, కానీ తండ్రి మాత్రం చనిపోవడం జరిగింది. సో ఇలాంటి కాలంలో కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. సో 498 కేసెస్ ఉండడము ఇటువంటి మహిళలకి చాలా హెల్ప్ఫుల్. ఇంకో సందర్భం చూద్దాం. అతను బెడ్ రిడన్ ఉన్నాడు, అతని పైన ఆయన పేరెంట్స్ పైన 498 కేసు వేశారు, ఛార్జ్ షీట్ అయింది, లోవర్ కోర్టులో ట్రయల్ జరుగుతుంది. అతను ప్రతి సందర్భంలోనూ కోర్టుకు రాలేకపోతున్నాడు. ఆల్దో మెడికల్ సర్టిఫికెట్లు అన్నీ ప్రవేశపెట్టినా కానీ, కోర్టు కన్సిడర్ చేసినా కానీ ఇంటెన్షనల్గా ఆయన రావట్లేదు అని భార్య కంప్లైంట్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఎప్పుడైతే కోర్టు వాయిదా ఉందో, పేషీ ఉందో, ఆ రోజు డెఫినెట్గా హస్బెండ్ని రమ్మనింది. ఆ సందర్భంలో ఇంకా చేసేదేం లేక పోలీసులు ప్రెషర్ పెట్టడం వల్ల భర్త అతను ఉన్న పరిస్థితుల్లోనే కోర్టుకి రావడం జరిగింది. అతను ఎటువంటి పరిస్థితుల్లో కోర్టుకు వచ్చాడు అంటే స్ట్రెచర్ మీద ఉండి ప్యారలైజ్ అయిపోయి అతని బాడీలీ థింగ్స్ అంటే బేసిక్ థింగ్స్, నడక, తనని తాను మెయింటైన్ చేసుకొని లేని పరిస్థితుల్లో స్ట్రెచర్ మీద రావడం జరిగింది. అప్పుడు కానీ కోర్టుకు నిజాలు అర్థం కాలేదు. సో చాలామంది 498 కేసు మిస్యూజ్ అవ్వడము అది ఇది అని చెప్తుంటారు. కేస్ టు కేస్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. ఆ కేసు ఉండడం వల్ల లాభపడే మహిళలు చాలామంది ఉన్నారు. మొన్న మహబూబాబాద్లో జరిగిన సంఘటన లాంటి వాళ్ళు ఇలా మిస్యూజ్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో అదొక పెట్టి కేసు లాగా చూడకండి. డెఫినెట్గా దానివల్ల లాభపడే వాళ్ళు, దానివల్ల డౌరీ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, ఇంట్లో విపరీతమైన హెరాస్మెంట్ ఉండే మహిళలకి 498 కేసు ఒక వరం లాంటిది. సో చాలామంది మహిళలు మిస్యూజ్ చేసి ఇట్లాంటి వాళ్ళకి పాపం న్యాయం జరగకుండా చేస్తున్నారు. సో దాని మిస్యూజ్ ఆపండి.